ఈ వీకెండ్ ఒక మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్‌ను చూడాలని అనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని మనసారా నవ్వుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ మూవీ సజెషన్ మీకోసమే. తమిళ ప్రముఖ కమెడియన్ 'యోగి బాబు' ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్, సెటరికల్ కామెడీ సినిమా 'కెనతా కొనం'. తమిళ సినిమాల్లో 'యోగి బాబు' కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక గ్రామీణ నేపథ్యంలో నీటి సమస్య, రాజకీయాలు, ప్రేమ, డైనోసార్ ఫాసిల్ వంటి ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌తో నిండిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఆలోచింపజేస్తుంది. మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు? తెలుగులో అందుబాటులో ఉందా లేదా అనే విషయాలపై లుక్కేద్దాం పదండి. లుక్కేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో కథ సాగుతుంది. ఆ ఊర్లో తీవ్రమైన కరువు, తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతారు. ఆ ఊరి గుడి పూజారి మణివాసగర్ మన హీరో. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి తండ్రి మాత్రం పెళ్లికి ఒప్పుకోడు. చివరికి తన కూతురికి కూడా ఇష్టమని తెలుసుకొని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ ఒక విచిత్రమైన కండిషన్ పెడతాడు. ఊరిలో నీటి సమస్యను తీర్చితేనే పెళ్లి చేస్తానని అంటాడు. తన ప్రేమ కోసం, ఊరి ప్రజల కోసం మణి వాసగర్ వాటర్ డివైనర్ సహాయంతో తన ఇంటి ముందే బావి తవ్వడం మొదలు పెడతాడు. కానీ భూమిలో నీరు పడడానికి బదులుగా 66 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ అస్థిపంజరం బయటపడుతుంది. ఈ విషయం బయటకు తెలియడంతో ఊరంతా రచ్చ అవుతుంది. సైంటిస్టులు, మీడియా, ప్రభుత్వ అధికారులు, పోలీసులు అందరూ ఆ అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ, చట్టాలు అన్నీ ఆ ఊరి సాధారణ జీవితాన్ని తలక్రిందులు చేస్తాయి. మణి వాసగర్ తన ప్రేమను దక్కించుకున్నాడా? పల్లెటూరి నీటి సమస్య తీరిందా లేదా? డైనోసార్ అస్థిపంజరం అతన్ని ఎలాంటి పరిస్థితుల్లో పడేసింది? చివరికి ఆ ఊరి ప్రజల సమస్యలు తీరుతాయా అనేది ఈ మూవీ స్టోరీ. యోగి బాబు సహజమైన కామెడీ టైమింగ్, గ్రామీణ సమస్యలు, డైనోసార్ ట్విస్ట్తో ఈ మూవీ కొత్త ఫీల్ ఇస్తుంది. కెనతా కొనం ప్రస్తుతం జియో హాస్టల్లో అందుబాటులో ఉంది. ఇలాంటి బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.